అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీ దుర్ఘటనకు నిరసనగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం రామవరం రంగవల్లి నగర్ వద్ద ధర్నా నిర్వహించి మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ ఫార్మా కంపెనీ ప్రమాదంలో 17 మంది కార్మికులు చనిపోవడం, 60 మంది క్షతగాత్రులు అవ్వడం బాధాకరం అన్నారు. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పర్యవేక్షించవలసిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వలన రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వెలుబుచ్చారు. యాజమాన్యంపై హత్యానేరం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ప్రమాదాలు జరిగినా 2 రోజులు హడావుడి చేసి మరల యథావిధిగా వదిలేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేటలో రాత్రి జరిగినటువంటి ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్రామంలో ఫార్మా కంపెనీలో దాదాపుగా 18 నుంచి 20 మంది వరకు చనిపోయారనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. అలాగే వందలాది మందికి గాయాలైనట్టు కూడా తెలుస్తున్నాయి. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే హడావడి చేస్తున్నాయి తప్ప తర్వాత ప్రభుత్వాలు యాజమాన్యమే చర్యలు తీసుకోవట్లేదు. కానీ యాజమాన్యం కూడా రాత్రి చనిపోతే ఇప్పుడు వరకు కూడా ఆ ఫార్మసీటీ ఏదైతే కంపెనీ ఏదైతే ఉందో ఈ కరెంట్ సర్కిల్ వేసేసి దాదాపు 18 మంది చనిపోవడానికి కారకుడు ఎవరైతే ఉన్నాడో ఈ రోజు వరకు స్పందించలేదు. కనీసం దాన్ని హాస్పిటల్ పంపించాలా, ఏం చేయాలి ఏంటనేది కూడా యాజమాన్యం చాలా నిర్లక్ష్యంతో ఉంది. అందుకే అతని మీద మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అలాగే ప్రధానంగా ఆ చనిపోయినటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి, ఓ ఎకరం భూమి ఇవ్వాలి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. ఎందుకంటే మేము ఎందుకంటున్నామంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కంపెనీలో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ₹1 కోటి ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఉమ్మడి ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి. ఇలాంటి ఘటనలు జరిగినటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడంలో వెనక్కి తగ్గకుండా వాటిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో జరగకుండా తగు చర్యలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకున్నాను.